తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి బీసీ బాలికల హాస్టల్ నందు ఫుడ్ పాయిజన్ అయింది. గురువారం ఉదయం అల్పాహారం తిన్న ముగ్గురు అస్వస్థతకు గురైన బాలికలను శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించిన హాస్టల్ సిబ్బంది ఉప్మాలో జెర్రీ రావడంతో ఫుడ్ పాయిజన్ జరిగిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి ఏరియా ఆసుపత్రిని చేరుకుని డాక్టర్లను పరిస్థితిని అడిగి తెలుసుకుని విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఇటువంటి తప్పులు ఇక మీదట జరిగితే ఉపేక్షించబోమని హాస్టల్ వార్డెన్లను హెచ్చరించారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెళ్ళండి, నేను రేపు రెండు వస్తాను. వెళ్ళి పర్సనల్ చూసుకోండి. థర్టీ గివ్ ఫండ్స్ వాట్ ఎవర్ యూ నీడ్ టు టేక్. బట్ ఐ వాంట్ యూ టు విజిట్ ఎవ్రీ హాస్టల్ నెక్స్ట్ కమింగ్ 1 week. Every hostel you have to go. Report to me which hostel is good, which hostel is bad, where they are serving food, proper food, check everything, and give me a report. You can talk to CM also, and talk to concerned minister also. This has to be eye-opening for the entire state, not only Kalahasti. This has to be eye-opening. ఎందుకంటే మొన్న అనిత కౌరు పోయినప్పుడు కొద్దిగా ఏంటండి ఈరోజు ఇదేంటండి, ఇక వాళ్ళు ఎవరో చచ్చిపోయేవారు మన ఇంటికి వెళ్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధి చేసినప్పుడు మనకేమొచ్చింది కాదు, మనం పోయి తిరిగి చూసుకుంటే బాగాలేకపోతే ఆయన ఫండ్స్ ఇస్తాడు కదా మనకి. ఆయన ఫండ్స్ ఈను అంటే వేరే కదా. నేను ఫండ్స్ ఇస్తాను, నువ్వు ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫండ్స్ పాప పిల్లలు బాగా చేస్తే మన దాంట్లో ఏం వెరీ సీరియస్ అవుతుంది సార్. గివ్ మీ రిపోర్ట్.